కర్నూలు జిల్లాలో క్రీడల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు, ఎస్ఎంబీ ఫౌండేషన్ చైర్మన్, మనతెలుగు టీవీ, వన్ టీవీ, ఆంధ్రాక్షర, సోలార్ కింగ్ సంస్థల అధినేత డాక్టర్ షేక్ మహబూబ్ బాషాలు అన్నారు. ఆదివారం డాక్టర్ షేక్ మహబూబ్ బాషా నేతృత్వంలో ఒలింపిక్స్ డే రన్ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని డాక్టర్ షేక్ మహబూబ్ బాషా ప్రారంభించారు. నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు కలెక్టరేట్ నుండి నగరంలోని కొండారెడ్డి బుర్జు వరకు జరిగిన ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కొండారెడ్డి బుర్జు వద్ద జరిగిన ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తాను రాజకీయ పదవుల్లో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా కర్నూలు నగరంతో పాటు రాష్ట్ర స్థాయిలో క్రీడల అభివృద్ధికి సహకరించినట్లు తెలిపారు. జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఒలింపిక్ క్రీడల సందర్భంగా విద్యార్థులకు ఓ చిన్నపాటి క్విజ్ నిర్వహించి విజేతలకు ఆయన స్వయంగా 10,000 రూపాయలు నగదు బహుమతులు అందజేశారు. భవిష్యత్తులో క్రీడల అభివృద్ధికి రాష్ట్ర మంత్రి అయిన తన కుమారుడు టీజీ భరత్ ద్వారా కృషి చేస్తానని వెల్లడించారు. కర్నూలు నగరంలో భారీ ఎత్తున ఒలింపిక్ డే రన్ నిర్వహణకు వెన్నెముకగా నిలిచిన డాక్టర్ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ క్రీడాకారులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ప్రకటించారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు తాను సహకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. వివిధ పోటీల్లో పాల్గొన్న విజేతలకు, క్రీడాకారులకు బహుమతులు, మెమంటోలు, నగదు పురస్కారం, ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఒలింపిక్ సంఘం నేత రామాంజనేయుల కృషి ఎంతో ఉందని డాక్టర్ షేక్ మహబూబ్ బాషా ప్రశంసించారు. కార్యక్రమంలో కేవీ సుబ్బారెడ్డి, విద్యాసంస్థల చైర్మన్ కేవీ సుబ్బారెడ్డి, ఒలింపిక్ క్రీడా సంఘం జిల్లా నాయకులు, రామం నాయకులు, వివిధ క్రీడా సంఘాలకు చెందిన సుమారు 15 క్రీడా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, నగర ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలందరినీ అలరించాయి. అంతేకాకుండా చిన్నారులు ప్రదర్శించిన వివిధ మార్షల్ ఆర్ట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
సంక్షేమాలు చదివేటప్పుడు బయటకు మినిస్టర్ కాబట్టి మనకు తప్పకుండా ఆ స్పోర్ట్స్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఏదో విధంగా మన గవర్నమెంట్కు ఎక్కువ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చూస్తామని మన టీజీ వెంకటేష్ గారు ఫౌండేషన్ వ్యవస్థ చేశాడు. వాళ్ళందరికీ ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి ఆర్థిక శుభాకాంక్షలు జరుపుతున్నాం. ఎందుకనగా ఆయన గారు లేకపోతే ఈరోజు ఇంతమంది వచ్చేవారు పోషకులుగా ఉన్నటువంటి ఒలింపిక్ సంఘ చైర్మన్ డాక్టర్ మహమ్మద్ సార్ గారు, ఆయన గారు పుణ్యమంటూ మేము లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ చాలా చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. వారికి కూడా ఒలింపిక్ సంఘ తరఫున ప్రత్యేకత చెప్తున్నాం. అలాగే ఒంటి సంస్థ ఉన్నటువంటి టీవీ వాళ్ళు అక్కడి నుంచి లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళు కూడా మనతో పాటు పరిగెత్తి వెహికల్లో అటు ఇటు తిరిగారు. వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొట్టాలి ప్రత్యేకంగా ఒలింపిక్ అసోసియేషన్ నుంచి. థ్యాంక్ యూ సార్. అలాగే 2 రోజుల నుంచి ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ ప్రతి ఒక్కరికి మా అసోసియేషన్ సెక్రటరీస్కి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా దూరం నుంచి రాత్రి 11 గంటలకు వచ్చి ఉదయం ఈ ప్రోగ్రామ్ని తన భుజస్కంధాల మీద వేసుకుని ఇచ్చేసినటువంటి మన మహబూబ్ బాషా గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మెమంటో సాఫ్ట్ టెన్నిస్ అలాగే కోల ప్రతాప్ గారు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. దాదాపుగా 10,000 మందితోటి ఒలింపిక్ నేను మీరు అందరూ కలిసి ఒకసారి అందరూ కలిసి ఒక సెల్యూట్ అండ్ బిగ్ క్లాస్ టు చిన్న కొడుకు చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. మీకు వ్యక్తి ఎక్కడన్నా కానీ ఇలాంటి ఏదన్నా నేను ప్రోత్సహిస్తానని తెలియజేస్తున్నాను.